మరి ఎవరికైతే దివ్యాంగుల పెన్షన్ రద్దయి ఆందోళన చెందుతున్నారో వారు ఎటువంటి ఆందోళన చెందకుండా అధైర్యపడకుండా మరి కూటమి ప్రభుత్వం అలాగే చింతలపూడి ఎమ్మెల్యేగా అన్ని తగు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలో మనం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో మరి కొన్ని అవకతవకలు జరిగాయి. అర్హులైన వాళ్ళకి రాకుండా మరి కొంతమంది అనర్హులకి రావడం జరిగింది. మరి ఈ విషయంలో అన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి అర్హులైన వారికి మరి వచ్చే విధంగా అంతా కూడా కృషి చేస్తూ ఉంది. మరి ఎవరికైతే పెన్షన్ వచ్చి దివ్యాంగుల పెన్షన్ వచ్చి రద్దయిందో వారు మరి రాబోయే 15 రోజుల్లో మీరు కొంత ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది. అదేంటంటే మీకు కనుక 40% పైగా వికలాంగ శాతం ఉన్నప్పటికీ పెన్షన్ రద్దయిన పెన్షన్దారులు తప్పనిసరిగా 15 రోజుల్లోపు ఇప్పుడు నేను చెప్పే ఆసుపత్రుల్లో మెడికల్ బోర్డుకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. మీరు ఎండి ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేసి మరి ఇప్పుడు నేను చెప్పే హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు మరి రీచెక్ చేసి మరి మీరు అర్హులా కాదా లేదా, ఎందుకు మరి ఇంత గతంలో వచ్చింది ఇప్పుడు క్యాన్సిల్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే కూడా నేను పర్సనల్ కూడా చెప్తున్నాను. మరి ఈ విషయంలో మరొకసారి చెక్ చేసి వాళ్ళకి సరైన న్యాయం చేయడానికి మీరు వెళ్ళవలసిన హాస్పిటల్స్ జీజీహెచ్ ఏలూరు, మీరు వెళ్ళవలసిన సర్టిఫికేట్స్ పెన్షన్ రద్దు చేసిన సర్టిఫికేట్, పాత పెన్షన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరి పైన ఇంత చెప్పిన మెడికల్ బోర్డ్ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకెళ్ళాలి. ఈ యొక్క జరిగే విధానం పైన తెలిపిన అన్ని సర్టిఫికేట్స్ని మీరు తీసుకుని సంబంధిత హాస్పిటల్లో మెడికల్ బోర్డుకు హాజరు కావాలి. మెడికల్ బోర్డ్ పరీక్ష అనంతరం ఇచ్చే మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని మీ ఎంపీడీఓ గారిని కలిసి మరి సమర్పించాలి. ముఖ్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేసిన పక్షంలోనే మీ పెన్షన్ పునరుద్ధరణ కొనసాగింపు మరి సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఎవరైతే మరి దివ్యాంగులు పెన్షన్ రద్దయిందో వారు ఎటువంటి ఆందోళన చెందకుండా మరి అనవసరమైన మాటలు మరి వినకుండా మీరు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిని ఫాలో అయితే తప్పకుండా మరి ఎక్కడైతే మరి తీసివేయడమో లేదా తగ్గించడం చేశారో అవన్నీ కూడా మరి పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే అధికారులు కూడా మరి నేను పర్సనల్గా కూడా చెప్తున్నాను, నా యొక్క రెఫరెన్స్ కూడా వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో అధికారులు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.